సామెతల గురించి మాట్లాడదాం. ఫస్ట్ సామెత, నడిస్తే బండి, నడవకపోతే బండ. ఇది చాలా గొప్పది. అంటే హ్యూమన్ లైఫ్ కానీ యానిమల్ లైఫ్ కానీ, ముఖ్యంగా మనం నడుస్తున్నంత వరకే మన జీవితం బాగుంటుంది. మీరు నడక వల్ల కలిగే లాభాలు కానీ, నడక లేనందువల్ల కలిగే నష్టాలు కానీ మీరు తెలుసుకోవాలంటే ఒక మంచి ఆర్థరైటిస్ నీ జాయింట్ ఉన్న పేషెంట్ అడగండి. వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ప్రతిరోజు ఆలోచిస్తారు, ఈ అమ్మాయి నడుస్తుంది, అబ్బాయి నడుస్తున్నాడు, ఈయన నడుస్తున్నాడు, నేను నడవలేకపోతున్నాను. సామెత గొప్పదే. నడిస్తే బండి, నడవకపోతే బండ. యు బికమ్ స్టేషనరీ. అందుకనే మన కీళ్ళ వాతం నుంచి మనం తప్పించుకోవాలి. మంచి ఆహారాన్ని తినాలి, ఎండలో తిరగాలి, మన వైటమిన్స్ అన్ని సరిగ్గా ఉండాలి, వాటికి కావాల్సిన నియమాలు పాటించాలి, వ్యాయామాలు చేయాలి, డిసీజ్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. రెండవ సామెత, ఊరి వాళ్ళ తిండి తింటే కీళ్ళవాతం వస్తుంది. కీళ్ళవాతానికి తిండికి ఏంది కనెక్షన్? చాలా గొప్ప కనెక్షన్ ఉంది. పాత రోజుల్లో తిండి దొరకని పేదవాళ్ళు, కాందిసీకులు అంటే వలసపోయే మనుషులు, తర్వాత ఎకనామికల్లీ వెరీ వెరీ బ్యాక్వర్డ్ అంటే చాలా చాలా నిరుపేదలు, వీళ్ళందరికీ సరి అయిన పోషక విలువలున్న ఆహారం దొరికేది కాదు. ఏది దొరికితే తిండం. ఇప్పుడు భిక్షాందేహిలో బిర్యానీ దొరకదు కదా. కాబట్టి సరి అయిన పోషక విలువలున్న ఆహారం దొరకనప్పుడు వాటిలో ఉండేటువంటి మైక్రో న్యూట్రియంట్స్, చాలా చిన్న క్వాంటిటీలో ఉండేటువంటి మినరల్స్, విటమిన్స్, ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ శరీరానికి దొరకవు. ఎప్పుడైతే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అవుతుందో మొదటి జబ్బు కీళ్ళవాతం. ఆల్ జాయింట్స్ విల్ బికమ్ టైట్, స్టిఫ్. మీ కీళ్ళన్నీ టైట్ అయిపోతాయి. వాటి కదలికలో శబ్దాలు వస్తాయి, కటకట కటకట. మోకాల్లో శబ్దం వస్తుంది, మెడలో శబ్దం వస్తుంది, చేతిలో శబ్దం వస్తుంది. ఇది ఇండికేషన్ ఆఫ్ ఎ కీళ్ళవాతం. సో దీన్ని మీరు గుర్తించగానే వెంటనే మీరు నన్ను సంప్రదించాలి. ఎందుకంటే మీకు సరైన న్యూట్రిషను, మైక్రో న్యూట్రియంట్ థెరపీ ఇచ్చి సర్జరీ నుంచి కాపాడేది నేనే. మూడవ సామెత, జబ్బలో జబ్బు, పేదవారి జబ్బు. చాలా బాగుంది ఇది. జబ్బలో జబ్బు, పేదవారి జబ్బు. జబ్బా మీన్స్ షోల్డర్ జాయింట్. నార్మల్గా ఒక మంచి షోల్డర్ జాయింట్ అబ్డక్షన్ అంటే పక్కకు లేవడము, తిరగడము, ఏ మూమెంట్ చేసినా కూడా చక్కగా ఉండడము అనేది నార్మల్, అంటే సహజ సిద్ధంగా ఒక మనిషి చేయగలిగినటువంటి కదలిక. కానీ ఇప్పుడు 98% పాపులేషన్, 100 కూడా అనుకోవచ్చు యాక్చువల్లీ, అందరికీ ఏముంది, జబ్బలో జబ్బు వస్తుంది. అంటే భుజం సరిగా పనిచేయటం లేదు, జామ్ అయిపోతుంది. దానికి రకరకాల పేర్లు పెట్టారు మెడికల్ సైన్స్, కానీ దాన్ని గుర్తించలేదు. ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్, పెరియా ఆర్థరైటిస్ షోల్డర్. సో ఈ విధంగా మనం ఎన్నో పేర్లు పెట్టాం. కానీ దానికి నిజమైన అసలు కారణం ఏంది? నేనే కనిపెట్టాను అసలు కారణం. యాక్చువల్లీ ఈ ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ లేదా జబ్బలో జబ్బు అనేది ఇది కూడా పేదవాళ్ళకు వచ్చేది. నేను చేసిన ఒక చిన్న స్టడీ చెప్తాను. నేను హైదరాబాద్లో ఉండే చాలా బెగ్గర్ పాపులేషన్, ప్యారడైజ్ జంక్షన్ దగ్గర, నాంపల్లి జంక్షన్ దగ్గర 30 మందిని పరీక్షించాను. వాళ్ళు చేయి లేపమంటే ఇది లేవటం లేదు, అలా లేపుతున్నారు. ఇలా లేపే బదులు అలా లేపుతున్నారు, అంటే మూమెంట్ లేదు. చేయి షేక్ హ్యాండ్ ఇస్తే అలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. వీళ్ళే కాదు, ఆఫ్రికాలో కూడా చాలా పేద పిల్లలు రోజు చనిపోయేవాళ్ళు. ఒకసారి ఏదో డ్యూటీలో అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు, అంటే కంప్లీట్లీ మాల్నరిష్డ్, వాళ్ళకి ఏమీ తిండి లేదు, మెరాస్మిక్. వాళ్ళు నేను కలిసినప్పుడు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తే ఇట్లా ఇచ్చాడు, అంటే ఇలా ఇవ్వలేదు. అంటే వాళ్ళందరికీ జబ్బలో జబ్బు ఉంది. జబ్బలో జబ్బు, పేదవారి జబ్బు, కరెక్ట్ సామెత. ఇది కూడా ఇందాక చెప్పినట్లే షోల్డర్ జాయింట్ అర్లీ ఆర్థరైటిస్, ఇది సబ్ క్లినికల్ ఆర్థరైటిస్. అంటే క్లినికల్గా మీకు ఏం కనపడదు, ఎంఆర్ఓలో ఏముండదు, మీరు చాలా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది.
కానీ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఎగ్జామినింగ్ యాక్చువల్లీ. జబ్బలో జబ్బు పేదవారి జబ్బు. పేదవారు ఎవరు? పూటకి పోషక విలువలున్న ఆహారం దొరకని వాళ్ళనే మనం పేదవాళ్ళు అంటాం. కానీ ఇప్పుడు ఎవరినైనా అడిగితే పేదవాళ్ళు ఎవరు అంటే డబ్బు లేనివాళ్ళు, ఉద్యోగం లేనివాళ్ళు, బిల్డింగ్ లేనివాళ్ళు, ఒకడైతే ఐఫోన్ లేనివాళ్ళు పేదవాళ్ళు అనొచ్చారు. అంటే ఇమాజిన్, పేదరికం అంటే ఫస్ట్ వానికి కావాల్సింది తిండి, ఫస్ట్ బతకడానికి, రెండోది ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం. జబ్బలో జబ్బు పేదవారి జబ్బు అని 35 years కింద ఒక అనానిమస్ బుక్ పేపర్ మీద చదివాను. నేను కనుక్కోలేదు సామెత. దీన్ని చాలా పరీక్షించాను. ఇందాక చెప్పినట్లుగా బెగ్గర్స్ అడుగు తినే వాళ్ళలో, తిండి లేని వాళ్ళలో, ఆఫ్రికా దేశంలో ఉండే తిండి లేని ఆ పేద పిల్లల్లో, రోజు చనిపోయేవాళ్ళు, వీళ్ళందరికీ జబ్బలో జబ్బు ఉంది, ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ ఉంది. సో ఇది కూడా ఒక మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీకి సంబంధించి. నా పరిశోధనలో కూడా ఇదే కనుక్కున్నాను. విటమిన్ డి డెఫిషియన్సీ అలాంగ్ విత్ అదర్ మైక్రోన్యూట్రియంట్స్ క్యాన్ కాజ్ ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్. మిత్రులారా, మీరు ఊరికే ఏదో షోల్డర్ టైట్గా ఉంది, నొప్పి ఉంది అని నెగ్లెక్ట్ చేయకూడదు. అది చాలా పెద్ద అఘాతం నీకు దారి తీస్తుంది. మీ శరీరంలో జరిగేటువంటి అఘాయిత్యాన్ని తెలియపరుస్తుంది. సో సరైన తెలుగులో చెప్పాలంటే ఇది చాలా తీవ్రమైన దీర్ఘకాలిక జబ్బు. 4వ సామెత ఉంది, అన్నమో రామచంద్ర. సామెత కాదు ఇది, మాట తీరు. ఎందుకన్నారు? అన్నమే అన్నమో రామచంద్ర, రొట్టెో రామచంద్ర, మిల్లెటో రామచంద్ర, గోధుమ రొట్టెో రామచంద్ర అని లేదే సామెత. ఇది ఇప్పటి మాట కాదు, రాముల వారి కాలం నాటి మాట. పెళ్లిలో కూడా మనం నెత్తి మీద వేసేది బియ్యపు గింజలే. ప్రతి దేవాలయంలో ప్రసాదం అన్నంతో చేసిందే, బియ్యంతో చేసిందే. కానీ మన గవర్నమెంట్ మిల్లెట్సే ఆరోగ్యానికి మంచిది అనే దానికి పద్మశ్రీ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ చేసిన చాలా మిస్టేక్స్లో ఇది గొప్ప మిస్టేక్. ఎందుకంటే మనం ఒక రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చాం పబ్లిక్. సో అన్నమో రామచంద్ర క్లుప్తంగా మనకు తెలియపరుస్తుంది, అన్నమే మన ఆహారం. దాదాపు 90% ఇండియన్స్కి అన్నమే. రాముడు, కృష్ణుడు, అన్ని శాస్త్రాలు మీరు చదవండి, ఉపనిషత్తులు చదవండి, బియ్యమే ఉంది కానీ గోధుమలు ఎక్కడ లేవు. గోధుమలు చల్లటి కంట్రీస్లో పెరిగేవి, నార్దర్న్ హెమిస్ఫియర్. ఈసారికి 4 సామెతలు చెప్పాను. వీటి గురించి మీరు ఆలోచించండి. కానీ ఇంటికి పోయే ముందు ఇంకొక సామెత గుర్తొచ్చింది. ఇది చాలా గొప్పది. ఇది రోజు నేను టీచర్స్కి చెప్తుంటా. కంచేయే చేను మేసిన పశువులు సందేహించున. ఎంత గొప్పది చూడండి. కంచె అంటే ఒక ఫెన్సింగ్. ఈ పొలంలో ఉండే గడ్డిని, తర్వాత పంటని జంతువులు మేయకుండా ఒక కంచె వేసాము. కానీ ఆ కంచె దాన్ని తినేస్తే పాపం తినడానికి పశువులు ఏమంటాయి? ఓరే నాయనో ఇదేంట్రా బాబు అనుకుంటాయి. అంటే ఇదే అవుతుంది ఇప్పుడు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న యజమాని తప్పు చేస్తే వేరే వాళ్ళు ఏం చేయగలరు? చేయలేరు. ఇంట్లో ఉన్న ఒక తండ్రి మందు తాగుతూ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. గవర్నమెంట్ కూడా వేల కోట్లు ఆల్కహాల్ మీద కష్టపెట్టి మళ్ళా ప్రజల్ని ఆరోగ్యంగా ఉండమంటే ఎలా ఉండగలరు? మందు లేని పెళ్లి లేదు, మందు లేని పార్టీ లేదు, మందు లేని ఇల్లు లేదు. మళ్ళా ఏమో మీరు తాగకూడదు, ఆరోగ్యానికి మంచిది, అది ఒక పెద్ద డ్రామా బాటిల్ మీద రాయడం. దీన్ని అంటారు ఈ సామెత, కంచే చేను మేసిన పశువులు సందేహించు. టీచర్లే తప్పులు చేస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా లేరు, వాళ్ళ నడవడిక సరిగా లేదు, వాళ్ళ భాషా ప్రయోగం సరిగా లేదు, చెడ్డ మాటలు మాట్లాడడం, పిల్లల్ని కొట్టడం. అఫ్కోర్స్ ఇప్పుడు కొట్టడం లేదు. సో మంచి ఉపాధ్యాయుడు అంటే మీరు చదవబోయే అధ్యాయంలో సగం టీచరే ఉన్నాడు. సో ఒక మంచి టీచరు గొప్ప రోల్ మోడల్ ఉండాలి. అందంగా ఉండక్కర్లే, శుభ్రంగా ఉండొచ్చు, కొత్త బట్టలు అక్కర్లే, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవచ్చు, పొట్ట పెంచుకోక్కర్లే, సన్నగా ఉండొచ్చు. అందరికంటే ముందు స్కూల్కి టైంకి వెళ్ళాలి. చైర్మన్లు, సిఇఓలు, ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించకపోతే ఈ సామెత రుజువు అవుతుందన్నమాట. రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి మనిషి కూడా వేరే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి అంటే దే హ్యావ్ టు టేక్ ఎ లీడ్, దే షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్. అప్పుడే కంచె చేనుని మెయ్యదు,
పంట కాపాడబడుతుంది, పశువులు సందేహించక్కర్లేదు. సో మిత్రులారా, నాకు తెలిసిన కొద్దిపాటి తెలుగు భాషలో ఉన్నటువంటి 4 సామెతలతోటి మాటలతోటి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. తిరిగి కొత్త సామెతలతో వస్తాను. నమస్కారం.